నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు సాధించింది, కానీ అధికారం చేపట్టేంత లేదు. కాబట్టి బీజేపీ లోక్సభ ఎన్నికలపై ఆశలు పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పోటీ చేయని సీనియర్లు సైతం లోక్సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుల్లో గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలపై పోటీ పెరుగుతోంది. ఇటీవలే ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సీటు నుంచి పోటీపై కొత్త పేరు తెరపైకి వచ్చింది. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా హైదరాబాద్ లో కృష్ణధర్మ పరిషత్ ఆధ్వర్యంలో విజయ్ దివాస్ నిర్వహించారు. మోడీ నాయకత్వం పట్ల ప్రజలలో ఆదరణ పెరుగుతుందని, తెలంగాణలోనూ బీజేపీకి సానుకూల వాతావరణం ఉన్నదని కృష్ణధర్మ పరిషత్ వ్యవస్థాపకుడు టి అభిషేక్ గౌడ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ మొత్తం 17 స్థానాలకు గాను 12 సీట్లు గెలుచుకునే అవకాశాలు బీజేపీకి కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. యువతకు అవకాశం ఇస్తే పార్టీలోనూ జోష్ పెరుగుతోందని అన్నారు. మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేయడానికి పార్టీ నాయకుడు రామ్ యాదవ్ కు అవకాశం ఇవ్వాలని కృష్ణధర్మ పరిషత్ వ్యవస్థాపకులు టి అభిషేక్ గౌడ్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ కు విజ్ఞప్తి చేశారు. అభిషేక్ గౌడ్ ను కె లక్ష్మణ్ అభినందించారు. రాముడిని తిరస్కరించిన పార్టీలు ముందుకు సాగలేవని, లౌకికవాదం ముసుగులో హిందువులను అగౌరవపరుస్తున్నాయని ఆరోపించారు. అయితే అభిషేక్ గౌడ్ చేసిన విజ్ఞప్తిపై కె లక్ష్మణ్ బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయలేదు. బహుశా సమయం వచ్చినప్పుడు అధిష్టానం ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. కాగా ఇదివరకే తాను మల్కాజ్గిరి టికెట్ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ఈటల రాజేందర్ ఇటీవలే పేర్కొన్నారు.